నమస్కారం అండి. నేను మీ నండు రవికుమార్ని. రైలు భూమి వీక్షకులకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, తెలంగాణలో ఎక్కడ, ఏ మార్కెట్‌లో ఎక్కడ పెట్టాలి? మీరు మీ అభిప్రాయం తెలపండి అని అడుగుతున్నారు. సో, ఇప్పుడు మనం చూస్తే తెలంగాణలో ఏంటంటే మనకి చాలా పెక్యులర్ సిట్యుయేషన్ వచ్చిందండి. లగ్జరీ సెగ్మెంట్ ఏదైతే ఉందో, లగ్జరీ సెగ్మెంట్‌లో మార్కెట్ బానే ఉంది. లగ్జరీ సెగ్మెంట్‌లో ప్రైసెస్ కూడా కొంచెం కాస్త నిలదొక్కున్నాయి. అండ్ కొంత గ్రోత్ కూడా కనిపిస్తుంది. ఈ లగ్జరీ సెగ్మెంట్ అంటే ఏమిటి? నా ఉద్దేశంలో లగ్జరీ అంటే 3 క్రోర్స్ అండ్ అబోవ్. 3 క్రోర్స్ ఒక ఫ్లాట్ మీద పెట్టేవాళ్ళు అండ్ అబోవ్ పెట్టేవాళ్ళందరినీ కూడా లగ్జరీ సెగ్మెంట్ కింద పరిగణిస్తా. అలాంటి దానిలో మాత్రం చాలా చక్కగా ఉంది. అండ్ మీకు చూస్తే ఏదైతే లగ్జరీ సెగ్మెంట్ ఉందో దానిలో మీకు పెద్ద ఎఫర్డబిలిటీ కూడా బాగుండి స్ట్రాంగ్‌గా గ్రోత్ కనిపిస్తూ మనకి కనిపిస్తుంది. అవన్నీ కూడా 3000 ఎస్ఎఫ్టీ మినిమమ్‌లో 3000 ఎస్ఎఫ్టీ తోటి ఉంది. సో, అవి ఆ ప్రాజెక్ట్స్ బాగున్నాయి. అయితే ఇక మనకి కింద బిలో సెగ్మెంట్‌లో మన సేల్స్ వాల్యూ కూడా చూస్తే మనకి ఎవరైతే లీడింగ్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ అనండి, లేకపోతే ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, వెదర్ ఇట్ ఈజ్ జెనరాక్ ఆర్ జేఎల్ఎల్ ఆర్ ఎనీ అదర్ కంపెనీ, వీళ్ళంతా కూడా చెప్తున్న ప్రకారంగా మనకి 1.5 క్రోర్స్ అండ్ బిలో 75 lakhs to 1.5 crores ఈ మధ్యన సెగ్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ మిడ్ సెగ్మెంట్లో మాత్రమే మందకొండిగా సేల్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ సెగ్మెంట్ని టార్గెట్ చేసే యూత్ అందరూ కూడా కొంచెం ఇవాళ ఉన్న పరిస్థితుల్ని బట్టి లే ఆఫ్ల దృష్ట్యా వాళ్ళంతా కూడా భయంతో ఎటువంటి కమిట్మెంట్స్, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ తీసుకోవట్లేదు. ఇది మనం గుర్తించాల్సింది. లే ఆఫ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఐటీ ఇండస్ట్రీలో లే ఆఫ్లు బాగా విపరీతంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంకా ఆగలేదు. మళ్ళీ లే ఆఫ్లు వస్తాయని కూడా, మార్చి లోపల మళ్ళీ లే ఆఫ్లు వస్తాయని కూడా కంపెనీ వాళ్ళే, మెజార్ లాంటి కంపెనీలు వాళ్ళు, క్వాల్కామ్ లాంటి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఒరాకిల్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ సెగ్మెంట్లో మాత్రం డెఫినెట్గా మందకొండిగా ఉంది. ఈ దృష్ట్యా ఇప్పుడు మనకు చూస్తే ఎక్కడ బాగున్నాయి ఏరియాస్ అని చూస్తే మనకి ఆదిపట్ల ఒకటి బాగుంది, దగ్గరగా సిటీకి దగ్గరగా. తర్వాత మన ఈ ప్లేసెస్ లైక్ సౌత్ సైడే అన్నీ కనిపిస్తున్నాయి మనకి. ఆ ప్లేసెస్ తప్ప మిగతావన్నీ కూడా ఈవెన్ డిస్టెంట్ ఆదిలాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ చాలా బాగుంది. ఇప్పుడు ఆదిలాబాద్లో కూడా విల్లాస్ కట్టడం ఒకటి జరుగుతుంది. సో, కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్గా నా టేక్ అయితే సౌత్ సైడ్ ఫస్ట్ చాలాసార్లు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మొన్న కూడా జరిగింది కాబట్టి ఈ సమ్మిట్ వల్ల తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్, మనం తెలంగాణ కంట్రిబ్యూషన్ 10% ఇన్ ది నేషనల్ జీడిపిలో ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి యొక్క విజన్ డాక్యుమెంట్స్, తర్వాత ఈ అట్రాక్ట్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కొంత కాకపోతే కొంత మెటీరియలైజ్ అయ్యి సూన్ మనకి అతి త్వరగా మనకి కొంత కాకపోతే కొంత స్టార్ట్ అవుతుంది. 2026-27లో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అయితే అంటే ఇదివరకట్లాగా అంటే మందకొండిగా ఉండకుండా పరుగులు పెడుతుంది అని నేను అనుకుంటున్నా. అంటే ఇంత మందకొండిగా అయితే ఖచ్చితంగా ఉండదు, సాఫీగా అయితే డెఫినెట్గా సాగుతుంది ముందుకి. అది అక్కడి నుంచి యాక్సిలరేషన్ అందుకుని ఎంత క్విక్గా మనకి ఇవ్వగలుగుతున్నారు పర్మిషన్స్, ఎంత ట్రాన్స్పరెంట్గా అడ్మినిస్ట్రేషన్ ఎంత క్లీన్గా ఉండబోతోంది, అవన్నిటి మీద డిపెండ్ అయ్యి ఈ ఇమేజ్ ఎన్హాన్స్ అయ్యి ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి గారు అయితే పునాది వేశారు. కానీ దీని మీద బిల్డప్ చేయాల్సిన వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సింగిల్ విండో కాన్సెప్ట్లో రియల్గా క్లియర్గా అయిపోతే చక్కగా మనకి అటువైపు మంచి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు మనకి నేషనల్ దానిలో బడ్జెట్లో కలిపారు కాబట్టి అది ఒక ప్రాజెక్ట్ టేకాఫ్ చేశారు కాబట్టి నిమ్స్ కూడా దగ్గరగా ఉంది కాబట్టి మనకి ఇటువైపు కూడా జహీరాబాద్ దగ్గర కూడా సదాశివపేట నుంచి జహీరాబాద్ ఆ బెల్ట్ కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మై ఫస్ట్ టేక్ ఈజ్ ఆన్ సౌత్, నెక్స్ట్ టేక్ మనకి అటువైపు. అయితే అంతటా ఎక్కడ పెట్టినా విజయవాడ హైవేలో కూడా మనకి ఇప్పుడు మూమెంట్ కనిపిస్తుంది. విజయవాడ హైవే చాలా వైడెన్ అయిపోయింది కాబట్టి విజయవాడ హైవే అప్ టు చౌటుప్పలు మనం గంటలో వెళ్ళిపోగలం ఎల్బీ నగర్ నుంచి. ఈ రోజున ఉన్నది ఎల్బీ నగర్ దాకా మెట్రో ఉంది కాబట్టి గంట అన్నది పెద్ద విషయం కాదు. అండ్ ఇది మనం గమనించాల్సింది ఇంకా రాబోయే కాలంలో కొత్త కొత్త టైప్ ఆఫ్ వెహికల్స్ వస్తాయి కాబట్టి మనకి ఇంకా హ్యాపీగా ఉంటుంది. అండ్ అటువైపు ఉన్న వాళ్ళకి కూడా ఎగ్జిస్టింగ్ అవుటర్ రింగ్ రోడ్డు బియాండ్ మనకి
రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరగా ఉంది. సో అక్కడి నుంచి వాళ్ళు వచ్చేసేస్తారు కాబట్టి ఆ విధంగా చూసుకుంటే శంషాబాద్ దాకానే వచ్చి ఆగిపోయింది. శంషాబాద్ దగ్గర కూడా ఐటీ సిద్ధులు అవి వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా చూసుకున్నా కూడా అక్కడ ఆ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయడం కూడా కరెక్టే అనిపిస్తుంది నాకు. అర్థమైందండి. కాబట్టి మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పటిబట్టి మనం ఏ రేట్లో కొనుక్కోవాలి ఏమిటి అనేది చూసుకుని ఈ రేట్లలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా 15,000 నేను టార్గెట్ చేస్తుంటా పర్ యార్డ్. 200 గజాలు కొనుక్కుంటే 30 లక్షలు. మనం దాని మీద ఒక 1,500 చిన్న ఫ్యామిలీకి చాలు. 1,500 కొనుక్కుంటే ఇంకో 30 లక్షల్లో 60 లక్షలకి ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. ఇంతకంటే ఏం కావాలి? ఇంతకంటే ఏం కావాలి? 60 లక్షలకి ఇండిపెండెంట్ హౌస్ 200 యార్డ్స్ హౌస్ వస్తుంది అంటే చాలు. చక్కగా మనం ఉండొచ్చు. అండ్ మనకి అదే కనుక ఈ చాలా మటుకు లేఅవుట్స్ అన్నింటిలో కూడా నేను చూసినటువంటి లేఅవుట్స్లో నేను ప్రిఫర్ చేసే లేఅవుట్లో గేటెడ్గా వాళ్ళు కట్టడం జరుగుతుంది. కాంపౌండ్ వాళ్ళు అది కడుతున్నారు. కాబట్టి అలాంటి వాటిల్లో మనం ఒక 20-30 మంది కలిసి కనుక కట్టుకుంటే అది ఒక సెక్యూరిటీకి పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఎప్పటికి కానీ అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే 20-30 ఇళ్ళు అక్కడ వచ్చేస్తాయో ఆటోమేటిక్గా రేట్స్ అన్నిటికీ కూడా డెఫినెట్గా రేట్స్ డబల్ అయిపోతూ ఉంటాయి, పరిగెడుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ యాక్టివిటీ ఉంటుందో, ఎక్కడ ఇన్హాబిటేషన్ ఉంటుందో అక్కడ డెవలప్మెంట్స్ ఉంటాయి. 10 ఇళ్ళు వచ్చేసాయంటే అక్కడ చిన్న కిరాణా షాప్ వస్తుంది, ఇంకొక టీ కొట్లు వస్తాయి, ఇంకొక పాన్ షాప్ వస్తుంది. ఇంతే మల్టిప్లై అయిపోతుంటుంది. మల్టిప్లైయర్ ఎఫెక్ట్ అనేది ఎవరు ఊహించలేరు. కాబట్టి ఆ ఫస్ట్ 10లో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టపడ్డప్పటికీ ఆ కష్టానికి వాళ్ళకి మరీ ఫలితం కూడా దక్కుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి గ్రోత్ మిగతా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు తక్కువలో కొనుక్కుని మొదటే కట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ రివార్డ్ ఉంటుంది. రిస్క్ లేకుండా రివార్డ్ ఉండదు. రిస్క్ అండ్ రివార్డ్ గో టుగెదర్. కాబట్టి మీరు ఇలాంటి లేఅవుట్స్లో ఈ చెప్పుకున్న ఏరియాస్లో మన ఈస్ట్ సైడ్ గట్కేశ్వర్ దగ్గర కొనండి, చాలా బాగున్నాయి. గట్కేశ్వర్ దగ్గర ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ కూడా. ఈ అలా బీబీ నగర్ దగ్గర కొనండి. అండ్ అక్కడి నుంచి ఉప్పరికి ఎంతో దూరం కాదు. సో ఎనీ ప్లేస్ మనం కనెక్టివిటీ చూసుకుని కొనుక్కుంటే, పర్టికులర్లీ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఓఆర్ఆర్కి కనెక్టివిటీ చూసుకుని కొనుక్కుంటే అవే టాప్ 5 ప్లేసెస్లో మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ మన సౌత్, నెక్స్ట్ నిమ్స్, తర్వాత గట్కేసర్ దగ్గర. ఈ విధంగా మనము ప్లేసెస్ మనం చెప్పుకుంటూ ఉంటే మన అలాంటి ప్లేసెస్లో పెట్టుబడి పెడితే మీరందరూ కూడా లాభం పొందడంలో సఫలీకృతులు అవుతారు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.